తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ తన ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉండగా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సరూనగర్ లో జరిగే జన జాతర సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ లో జన జాతర సభ జరగనుంది. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. నర్సాపూర్ శివారు నాగపూర్ రోడ్లో జన జాతర బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే హస్తం పార్టీ సభ ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి కొండా సురేఖ ఈ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ సభని ఏర్పాటు చేసింది. జన జాతర సభకు భారీగా జన సమీకరణ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ లోని సరూనగర్ స్టేడియంలోనూ కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఎల్లుండి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు వస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో, మధ్యాహ్నం తాండూరులో జరిగే జన జాతర సభల్లో ఆమె పాల్గొంటారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధనలక్ష్మి, ఎల్లుండితో ప్రచార పర్వం, పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలంతా కూడా ప్రచార పర్వంలో దిగారని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో నర్సాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరఫున కూడా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా మెదక్ సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థంగా తీసుకొని చెప్పుకోవచ్చు. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ గెలిచింది కాబట్టి ఈసారి మళ్ళీ రిపీట్ చేయాలి, ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సీట్ ను గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే నర్సాపూర్ లో బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో వస్తే ఏం చేస్తుందనే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా పాంచ్ న్యాయ గ్యారంటీస్ తోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో వీటితో పాటు తెలంగాణ కూడా ప్రత్యేకంగా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. 23 హామీలు. వీటితో పాటు బీజేపీ కనుక వస్తే ఈసారి కేంద్రంలో వస్తే రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంటుందనే ఒక ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ ప్రచారాన్ని చేయండి. అదేవిధంగా సాయంత్రం సరూనగర్ స్టేడియం లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ కూడా మహేశ్వరం గానీ అదేవిధంగా మల్కాజిగిరి 2 పార్లమెంటు పరిధిలోకి అక్కడ సభ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు రాహుల్ గాంధీ 2 సభల్లో పాల్గొనున్నారు. రేపు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎల్లుండి ప్రియాంక గాంధీ. ఇప్పుడు మొత్తం మీద ఎల్లుండితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో అగ్రనేతలంతా కూడా ప్రచార పర్వంలో దిగుతున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.